కీర్తనల గ్రంథము 5వ సంకీర్తన. యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబీకులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చెయ్యు వారందరూ నీకసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని పరిశుద్ధ వాక్యము మనందరి వెనికిడిలో తోడయుండి దీవించునుగాక. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. ఈ కీర్తన దావీదు గారు రచించినది. పిల్లన గ్రోవితో పాడదగినది. ప్రధాన గాయకునికి ఉద్దేశించి వ్రాయబడినది. ఈ కీర్తన ఉదయకాల ప్రార్థనను సూచిస్తుంది. ఉదయముననే దేవుని వేడుకొనుటను సూచిస్తుంది. ఈ కీర్తనలో దావీదు దేవుని ప్రార్థించుటను గురించి మొదటి 3 వచనాలలో రాశారు. దుష్టులు దేవునికి అసహ్యులనియు, వారికి దేవుడు తగిన తీర్పు తీర్చుననియు 4-10 వచనములలో జ్ఞాపకం చేయుచున్నాడు. దేవుని ఆశ్రయించువారు పొందు ఆనందమును గురించి 5వ అధ్యాయం 11-12 వచనములలో వివరించుచున్నాడు. దైవ నడిపింపు కొరకై దావీదు ఉదయకాలమున చేసిన ప్రార్థనగా ఈ కీర్తనను గుర్తించవచ్చు. దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండుటకు ప్రతి ఉదయము ఆయనను ప్రార్థించుట అవసరమని, ఆయన నడిపింపు కొరకై ప్రతి దినము ప్రార్థనతో ఆరంభించుట శ్రేయోదాయకమని ఈ కీర్తన తెలుపుతున్నది. ఉదయకాలము దైవ ధ్యానమునకు, ప్రార్థనకు ఎంతో అనుకూలమైన సమయము. ప్రశాంతతను ఉదయకాలమున అనుభవించుట సులభం. దినచర్యలు ఆరంభముగాక మునుపే వేకువ జామునే దేవునితో గడుపుటకు ప్రార్థనా భాష్యము అవసరం. ప్రతి ఉదయము దేవుని ప్రార్థించుట వలన ఆయనతో మరింత సన్నిహితము కావడానికి సహాయపడుతుంది. ప్రార్థన దేవునితో మాట్లాడుటకు, దేవుని సమయము పొందుటకు తోడ్పడుతుంది. ప్రతి ఉదయము దేవునితో సంభాషించి ఆయన చిత్తమునకు విధేయులగుట శ్రేయస్కరము. దేవునితో ప్రార్థనా సహవాసములో గడుపుటకు మనము ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము ఇష్టపడుచున్నామా? ప్రతి దినము ప్రార్థనతో ప్రారంభించుచున్నామా? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైంది. ఈ కీర్తనలో దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించువాడు కాదు. పాపము చేయువారు దేవునికి అసహ్యులు. దేవుని కృపాతిశయములను బట్టి ఆయన మందిరములో ప్రవేశించుదునని కీర్తనాకారుడు తెలుపుతున్నాడు.
కీర్తనాకారుడు దేవుని నడిపింపును ఆశించి దేవునిపైన ఆధారపడుటను ఈ కీర్తన ప్రధానంగా మనకు తెలుపుతున్నది. కాబట్టి అటువంటి దేవుని మీద ఆధారపడేటటువంటి గొప్ప మనస్సు, అలాగుననే దేవాది దేవుణ్ణి ప్రార్థించే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.